నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. రజనీకాంత్ గారు 50@75 ఏంటిది? మొత్తానికి మళ్ళీ సీక్వెన్స్ల వర్షం కురిపించబోతున్నారు. నిజంగా ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అవి రాబోతున్నాయని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏం జరగబోతుంది, ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఆయన 1950 డిసెంబర్ 12 తారీఖు పుట్టారు. ఎక్కడో బెంగళూరులో మురికివాడలో తిరుగుతూ మరి అక్కడ తిరుగుతూ అలా కండక్టర్ ఉద్యోగం సంపాదించి కర్ణాటక ట్రాన్స్పోర్ట్ శాఖలో కండక్టర్గా జీవిస్తూ ఆ తర్వాత 1975-73 ఆ టైంలో చెన్నై వెళ్ళిపోయి ట్రైనింగ్ తీసుకుని సూపర్ స్టార్డమ్ తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. ఏంటంటే సినిమాలు మనం చూస్తూ ఉంటాం, ఇలా జరుగుద్దా అనుకుంటాం. ఈయన జీవితం చిన్నగా సినిమాలానే ఉంటుంది. ఆయన బయోపిక్ ఎప్పుడు తీస్తారో ఎవరు చేస్తారో ఆ పాత్ర తెలియదు. కానీ నేను అనుకోవడం ఆయన బయోపిక్ చేస్తే మాత్రం ధనుష్ కొడుకు రజనీకాంత్ కూతురు కొడుకు సేమ్ అలాగే పొరుగులు ఉన్నాడు కాబట్టి రజనీకాంత్ బయోపిక్ చేస్తే మాత్రం ఆ కుర్రాడు బాగా పనికి వచ్చేట్టుగా ఉన్నాడు. మరి మొత్తానికి ఆయన ఈ సూపర్ స్టార్డమ్ తెచ్చుకోవడం అనేది ఆషామాషి వ్యవహారం అయితే కాదు. 50 ఏళ్ల సినిమా జీవితము, 70 ఏళ్ల వయసు, వెరసి రజనీకాంత్ అని చెప్పాలి. మరి ఇక సినిమాల పరంగా వస్తే మొన్ననే ఆయన ప్రకటించారు నరసింహ సీక్వెల్ వస్తుంది అని. ఈ ఆలోచన నాకు ఎప్పుడు వచ్చింది? రోబో సినిమా చేసేటప్పుడే వచ్చింది. మళ్ళీ జైలర్ 2 చేస్తున్నప్పుడు నాకు మళ్ళీ ఈ సినిమా నా మనసులో మెదిలింది. ఈ సినిమా పేరు నీలాంబరి, టైటిల్తో సహా చెప్పేశారు. కాబట్టి నెక్స్ట్ రాబోయే సీక్వెల్ ఏదైనా ఉంటే జైలర్ 2 తర్వాత ఒక సీక్వెల్గా నీలాంబరి అనే సినిమా రాబోతుంది. ఈసారి తన పేరుతో కాకుండా దాంట్లో నీలాంబరి పాత్ర ఎంత హైలైట్ మనకు తెలుసు. రజనీకాంత్ని మించి చేసింది రమ్యకృష్ణ. అది కూడా చెప్పారు రజనీకాంత్ గారు. నేను ఈ పాత్ర కోసం ఐశ్వర్యని సంప్రదించాను, ఆవిడ చేయనున్నారు. ఆ తర్వాత శ్రీదేవి గారి దగ్గరికి వెళ్ళాను, ఆవిడ మాధురి దీక్షిత్ అన్న మాట ఏంటంటే రమ్య అయితే సరిపోతుంది దీనికి అని చెప్పి అన్నారు. అప్పుడు రమ్యకృష్ణని పెట్టుకున్నాం అని చెప్పారు. ఇక వసుంధర పాత్ర సౌందర్యని పెట్టుకున్నారు. ఈ నీలాంబరిగా రమ్యకృష్ణ ఎలా చేసిందో మనకు తెలుసు. ఇప్పుడు ఈ సీక్వెల్ మాటలు అనేవి ఒక ట్రెండింగ్ టాపిక్గా మారినాయండి. రేపు దానికి సంబంధించిన ఏం అప్డేట్ వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. అదే మనం చూసుకుంటే నిజంగా ఈ నరసింహ సినిమా మనం చూసుకున్నా సరే వాస్తవానికి ఆ సినిమాలో ఏం జరిగింది, స్టోరీ అంటే అందరికీ ఎవరు గుర్తుంది. సో ఇక్కడ రమ్యకృష్ణ గారు మనకి మీరు ఇందాక అన్నట్టు నీలాంబరి పాత్ర మనకి అనిపించవచ్చు, చాలా పవర్ఫుల్ పాత్ర. నిజంగా రజనీకాంత్ గారు అన్నట్టుగా ఇద్దరు పోటాపోటీ రజనీకాంత్ గారు ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో రమ్యకృష్ణ గారు అంతే పవర్ఫుల్ గా మనకి సౌందర్యం కూడా మర్చిపోయేటువంటి క్యారెక్టర్ మనకి రమ్యకృష్ణ గారి అని తెలుసు. కానీ ఇద్దరు కలిసినటువంటి సందర్భాలు ఎక్కడ ఉండవు ఆ సినిమాలో. కానీ సౌందర్య గారు ఇప్పుడు మన మధ్యన లేరు. సో వాస్తవానికి దీని సీక్వెల్ తీస్తే సౌందర్య గారి లాగా ఏమైనా తీసుకెళ్తారా, లేదా జూనియర్ సౌందర్య అని చెప్పి ఇప్పుడు మనకి ఇన్స్టాలో కానీ దాంట్లో చాలా బాగా ఫేమస్ ఆవన్నీ ఏమైనా పెట్టబోతున్నారా సీక్వెల్లో? మరి సౌందర్య గారు లేరు కాబట్టి ఏం జరగబోతుంది, ఏం చూపిస్తారంటే ఏం చెప్తారు? అంటే నేను అనుకోవటం ఇప్పుడు సౌందర్య గారు లేరు, నీలాంబరి లేదు, రెండు కరెక్టే. ఎందుకంటే నీలాంబరి అంటే రమ్యకృష్ణ అనుకుంటాం, పాత్ర లేదు. ఆ సినిమా క్లైమాక్స్లో చచ్చిపోతుంది. చంపడానికి వెళ్ళిపోయి ఆ ఎద్దు పోవడానికి వస్తే ఈయన దాని దగ్గర ఆయుధాన్ని విసిరితే ఎద్దు వెనక్కి వెళ్ళిపోతే ఆవిడ కాల్చుకుంటే పశ్చాత్తాపంలో మాట్లాడుతుంది. నన్ను క్షమించిన నరసింహ, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి మాట్లాడుతుంది. అని అంటాను అనుకున్నావా అంటూ వచ్చే జన్మ అంటూ ఉంటే అప్పుడు కూడా నేను నీ పగ తీర్చుకుంటాను అని చెప్తుంది. కాబట్టి అక్కడ చనిపోతుంది. కాబట్టి ఈ కథని మళ్ళీ రజనీకాంత్ రాశారు. అప్పుడు కూడా ఇదే కథని మళ్ళీ పునర్జన్మల కాన్సెప్ట్తో ఆయన రాసుకున్నప్పుడు చేస్తే రమ్యకృష్ణ గారిని పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అదే జన్మలో పుడితే మళ్ళీ రమ్యకృష్ణ గారు పుట్టాల్సిన అవసరం లేదు కదా. లేదా ఆవిడనే పెడతారా? ఎందుకంటే ధీటుగా పేరు వచ్చింది కాబట్టి పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. మళ్ళీ ఆయనతో లవ్ ట్రాక్ ఇవి ఉండే అవకాశం ఉంది. సౌందర్య పాత్ర కూడా మళ్ళీ పుడుతుందా, లేదా ఈవిడికి న్యాయం చేయలేకపోయాడు కాబట్టి ఈ జన్మలో నరసింహ మళ్ళీ పుట్టి ఈవిడికి న్యాయం చేస్తాడా పెళ్లి చేసుకుని? నీలాంబరిని పెట్టారు కాబట్టి. లేదా ఇదే పాక కంటిన్యూ అయిపోయి మళ్ళీ వసుంధరగా ఆవిడ మళ్ళీ సౌందర్య మళ్ళీ పుట్టినప్పుడు సౌందర్య పాత్ర అలాగే ఉండాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళని పెట్టవచ్చు, లేదా మీరు అన్నట్టుగా ఎవరైనా పెట్టుకోవచ్చు. అలా పెట్టే బదులు ఎవరైనా తెలిసిన వాళ్ళని పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. లేదా సీజీలో చేయొచ్చు సౌందర్య పాత్రని. ఎందుకంటే సీజీలో చెప్పి మళ్ళీ ఆ పాత్రను చేయొచ్చు కదా, వాళ్ళన్న టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు. అది. సో అదేగాక ఎందుకని నరసింహ సినిమానే తీసుకున్నారు, నీలాంబరి అనే సినిమా గురించి మాట్లాడుతున్నారంటే వాస్తవానికి అంతకు మించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఏదైతే దళపతి కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే భాష సీక్వెల్ కావచ్చు, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి రజనీకాంత్ గారి. ఎందుకు ఈ సినిమాని ఎంచుకున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ముత్తు ఉంది, అన్నామలై ఉంది, ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. నేను అనుకోవడం ఏంటంటే రజనీకాంత్ గారు ఈ 75వ పుట్టినరోజు సందర్భంగా ఒక నిర్ణయం తీసుకుంటారేమో.
75 ఏళ్ళు నిండిపోయిన తర్వాత నుంచి నేను ఇక నా సినిమాలకు సీక్వెల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక ఆ సినిమాలకు సీక్వెల్ చేసుకుంటూ ఉంటే అది ఎట్టా ఒక హిట్ సినిమాలే కాబట్టి అంతో ఎంతో ఆ ఇమేజ్తో ఈ సినిమా లాగేస్తాయి. సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి కాబట్టి ఆయనకి ప్రూఫ్ సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా పుట్టిన సందర్భంగా ఇక నుంచి నేను చేయబోయే సినిమాలన్నీ సీక్వెల్సే ఉంటాయి. అనుకుంటే భాష 2 చేయొచ్చు, దళపతి 2 చేయొచ్చు, ముత్తు 2 చేయొచ్చు, అన్నామలై 2 చేయొచ్చు. ఎందుకంటే ఆ అన్నామలై సినిమా మనకి ఆ కొండపల్లి రాజా వెంకటేష్ చేసిన సినిమా, ఆ పాత్ర ప్రాణ స్నేహితులు అనే సినిమా. ఆ సినిమా కాన్సెప్ట్ పెద్ద సూపర్ డూపర్ హిట్ కాన్సెప్ట్. అది ఒక ఫ్రెండ్షిప్ మీద చేసిన సినిమాగా చెప్పొచ్చు. అది పగ తీర్చుకుంటారు ఆ కాన్సెప్ట్. అలాంటివి చాలా ఉన్నాయి రజనీకాంత్ గారి సినిమాల్లో. ప్రధానంగా భాష 2 ఎప్పటికైనా అవసరం సబ్జెక్టు. అది ఎప్పుడు రీమేక్ చేసినా ఆడుతుంది. ఇక్కడ ఈ నరసింహ సినిమాని ఏమవుతుందంటే తెలుగులో ఆటప్పుడు ఇక్కడ అఖండ 2 అనేది అడ్డం వస్తుంది. ఇప్పుడు తమిళనాడులో అది రిలీజ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు 4K వెర్షన్లో పుట్టిన సందర్భంగా రిలీజ్లో ఉంది అది. కానీ డబ్బింగ్ వెర్షన్ని రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అఖండ 2 ఉంది కాబట్టి దాన్ని ఆపుకున్నారనే సమాచారం అయితే ఉంది. రజనీకాంత్ గారే వద్దు, అక్కడ మన బాలయ్య సినిమా ఉంది కాబట్టి ఆయన వద్దన్నారనేది సమాచారం అయితే ఉంది. సో మొత్తానికి 75 వసంతాల్లో నిండినటువంటి ఒక రజనీకాంత్ గారు ఇప్పుడు 50 ఏళ్ళ కెరియర్ ముగించుకున్నటువంటి ఒక సినీ కెరియర్ కూడా మొత్తానికి రేపు అనౌన్స్మెంట్ చాలా పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు ఉంటాయని చెప్పేసి అయితే అందరూ అనుకుంటున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.